హాయ్ ఫ్రెండ్స్, నేను క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ మీద ఒక వీడియో చేశాను కదండి. ఐఐటి క్లాస్కి నేను టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్నాను. సో దానికోసమని వీడియో తీశాను. ఫస్ట్ ఏంటంటే పిల్లలు ఎలా అల్లరి చేస్తే నేను ఎలా కంట్రోల్ చేస్తున్నాను అన్న దాని మీద చిన్నది వీడియో చేశాను. హౌ టు మ్యాచ్ మై టోన్స్ అని చెప్పి ఒక సెంటెన్స్ చెప్పి వాళ్ళని నా గ్రిప్లోకి తెచ్చుకొని మేనేజ్ చేయడం అనేది నేను వాళ్ళకి చూపించాను. అంటే వాళ్ళు ఎంత నాయిస్ చేశారో నాయిస్ నుండి అలాగా కీప్ క్వైట్లోకి తీసుకొచ్చాను. క్లాస్ ఎంటర్ అయ్యాను చూడండి. వీళ్ళందరూ కూడా చాలా గుడ్ మార్నింగ్ అని చెప్పి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి యాక్టివ్గా ఉన్నారు. అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. చూడండి, ఈరోజు నేను ఎడిషన్స్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. మ్యాథ్స్ అని చెప్పగానే ఆర్ యూ ఎగ్జైటెడ్ అని అడిగితే వాళ్ళందరూ కూడా చాలా ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నాం మేడం, చాలా బాగుంటుంది ఎడిషన్స్, మేము ట్రై చేస్తాము, మేము చెప్తామని చెప్పి చాలా పాజిటివ్గా ఆన్సర్స్ ఇచ్చారు. అందరూ కూడా ఎడిషన్స్ చెప్పగానే వాళ్ళకి విత్ ఎగ్జాంపుల్స్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. చూడండి, వాళ్ళు ట్రై చేసే విధానం అయినా అలాగే చెప్పే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ క్లాస్ పిల్లలు వీళ్ళు. ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎంత పాజిటివ్గా ఉన్నారంటే ఇంకా వీళ్ళు నెక్స్ట్ వెళ్ళేసరికి చాలా బాగా అచీవ్ చేయగలరు. ఏదైనా సరే బాగా చెప్తున్నారు పాజిటివ్గా. ఎంతో బాగా రెస్పాండ్ అయ్యారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకుంటూ రాసే విధానం నాకు బాగా నచ్చింది. టీచర్ ఏం చెప్తున్నారనే యాంగ్జైటీతో చూసే విధానం, వాళ్ళు క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగా అబ్జర్వేషన్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కటి టీచర్ ఏం చెప్తున్నారు యాంగ్జైటీతో వింటున్నారు. నేను చెప్పాలన్న కుతూహలంతో ఆన్సర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. ఫస్ట్ క్లాస్ పిల్లలే కానీ చాలా అంటే చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. నాకైతే ఈ ఫస్ట్ క్లాస్ పిల్లలకి చెప్పడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఇంత బాగా నేను ఏ క్లాస్లో కూడా చూడలేదు. ఆ ఫస్ట్ క్లాస్ పిల్లలైన ఎడిషన్స్ ఎంతో బాగా నేర్చుకున్నారు. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఎల్కేజీ యూకేజీలో ఎడిషన్స్ ఏంటో తెలుసు. వాళ్ళకి ఫింగర్ టిప్స్లో నేర్చుకున్నారు. కానీ ఇక్కడ మనం ఏం చెప్పాం, విత్ ఆబ్జెక్టివ్స్ని చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. బోర్డు మీద అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఎలా చేస్తున్నారు, ఎలా చదువుతున్నారని ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మళ్ళీ ఒకసారి నేను వాళ్ళు చెక్ చేసి ప్రతిదీ ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి క్లారిఫై చేస్తూ ప్రతి స్టూడెంట్ యొక్క క్వశ్చన్స్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇస్తూ వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, మోర్ దెన్ సమ్స్ వాళ్ళు అడగాలి అని నేను ప్రతి ఒక్కరిని కూడా ఇండివిజువల్గా వెళ్ళి వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తూ క్లాస్ రూమ్లో ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ ర్యాంకర్గా ఉండాలని ప్రతి స్టూడెంట్ వైపు నేను ముందుంటానని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరికి వెళ్ళేదాన్ని. ప్రతి స్టూడెంట్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఎడిషన్స్. నేను చెప్పాక ఇంకా బాగా అర్థమైంది మేడం, మీరు చెప్పింది చాలా బాగా చేశారు అని నేను అనుకునేలాగా వాళ్ళు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు ఫ్రెండ్స్. తిన పేరు ఈశాన్ ఏమో షేప్స్కి డ్రాయింగ్ వేసాడు. చాలా అంటే చాలా, నేను ఎస్టర్డే వర్క్ ఇచ్చాను, చాలా బాగా చేశాడు. ఆ డ్రాయింగ్ వర్క్ చేసినందుకు తనకి నైస్ జాబ్ అని ఒక స్మైలీ బ్యాడ్జ్ని అనేది ఇచ్చాను. చాలా బాగా చేశాడు. క్లాస్ మొత్తం అంతటికి తను ఒక్కడే వర్క్ చేశాడు. సో నేను తనకి నైస్ వర్క్ అనే ఒక స్మైలీ బ్యాడ్జ్ని ఇవ్వడం జరిగింది. చాలా గుడ్ బాయ్, ఈశాన్ ఈజ్ ఎ గుడ్ బాయ్. అందుకే నేను తనకి నైస్ వర్క్ అని చెప్పి ఒక స్మైలీ బ్యాడ్జ్ని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి పిల్లలు ఇక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళతో ఒక్కొక్కరుగా గ్రూప్స్ తీసుకొని నేను ఇలా యాక్టివిటీస్ చేయించాను. ఫస్ట్ అయితే చాక్ పీసెస్ తీసుకున్నాను. ఇద్దరు పిల్లలు తీసుకొని చాక్ పీసెస్ తీసుకొని యాక్టివిటీ చేయించాను. తర్వాత నెక్స్ట్ మార్కర్స్ తీసుకొని వాళ్ళతో యాక్టివిటీ చేయించాను.
వాళ్ళకి ఎలా ఎడిషన్ చేయాలి, ఎలా ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎలా కౌంట్ చేయాలి, ఎలా తీసుకోవాలి అన్న దాని మీద వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళకైతే బాగా అర్థమైంది. మార్కర్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ వాళ్ళకి అర్థమయ్యేలా చూపించాను విజువల్గా. నెక్స్ట్ పెన్స్ తీసుకున్నాను. పెన్స్ తీసుకుని వాళ్ళతోని ఎన్ని పెన్స్, ఇవెన్ని పెన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసి టోటల్ ఎలా కౌంట్ చేస్తారు, ప్లస్ పెట్టాలి అని వాళ్ళకి ఎడిషన్స్ యాడింగ్ టుగెదర్ అన్న కాన్సెప్ట్ అనేది చాలా చక్కగా వివరించాను. నెక్స్ట్ ఐటమ్ ఇది బాక్సెస్ అండి. పిల్లల బాక్సెసే నేను తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి. నెక్స్ట్ వాళ్ళు వాటర్ బాటిల్ యూజ్ చేస్తారు కదండి డ్రింకింగ్ వాటర్ కోసం, వాళ్ళకి వాటర్ బాటిల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. అందుకే వీళ్ళందరూ బాగా చెప్పినందుకు నేనేం చేశానంటే వీళ్ళకి మంచిగా చెప్పారు ఆన్సర్స్ అని చెప్పి క్లాస్ అంతటికి ఇవ్వలేకపోయినా కొందరు ఇంకా బాగా చెప్పారు. వాళ్ళకి ఏం చేస్తానంటే స్మైలీ బ్యాడ్జెస్ అనేది మంచిగా చెప్పిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ స్మైలీ బ్యాడ్జెస్ నెక్స్ట్ ట్రిప్ మీకు కూడా వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్ని మోటివేట్ చేశాను. మోటివేట్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా నేను ప్రతి ఒక్కరికి బ్యాడ్జెస్ అనేది ఇచ్చాను. వాళ్ళకు కూడా నేను నెక్స్ట్ టైం బ్యాడ్జెస్ నేను తీసుకోవాలని చెప్పి చాలా స్పోర్టివ్గా ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేశాను. నేను ఇలాగ అందరికీ కూడా ఒక ఫోటో తీయడం అయితే జరిగింది. లాస్ట్ ఇంకో అందరికీ కూడా ఇలా స్మైలీ బ్యాడ్జెస్ ఇచ్చిన వాళ్ళందరికీ ఫోటోలు తీశాను. వాళ్ళకు ఒక గుర్తింపు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు చాలా స్మైల్స్ ఇస్తూ స్మైలీ అనేది పెట్టడం జరిగింది టేబుల్ మీద. అలాగే ఈ వీడియో కోసమని ఈ స్మైలీస్ తయారు చేయడానికి భార్గవి ఎంతో కృషి చేసింది. థ్యాంక్ యూ.